వెల్కమ్ టు హెల్త్ టైమ్. మన దేశంలో చిన్న వయసులోనే హార్ట్ అటాక్స్ కి ఎందుకు గురవుతున్నారు? ముందుగానే పసిగట్టడం కానీ ముందుగానే తెలుసుకుని ప్రివెంట్ చేయడం ఎంతవరకు మన చేతిలో ఉంటుంది? అసలు హార్ట్ కి స్క్రీనింగ్ టెస్టులు ఏ వయసులో స్టార్ట్ చేస్తే బెటరు? ఎలాంటి ఆరోగ్య సమస్యలు ఉన్న వాళ్ళు ఎక్కువగా అప్రమత్తంగా ఉండాలి, టెస్టులు చేయించుకుంటూ ఉండాలి? హార్ట్ స్క్రీనింగ్ టెస్టుల్లో ఏ ఏ విషయాలు తెలుస్తుంటే ఈసీజీ, ఎకో, యాంజియోగ్రామ్, ట్రెడ్మిల్, సిటీ యాంజియోగ్రామ్ ఇవన్నీ ఎవరికి అవసరం? రక్త పరీక్షల్లో ఏ విషయాలు తెలుస్తాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుందాం శ్రీశ్రీ హోలిస్టిక్ హాస్పిటల్స్ సీనియర్ కార్డియాలజిస్ట్ డాక్టర్ వి శ్రీరామచంద్రన్ గారిని అడిగి. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. ఫస్ట్ కోవిడ్ గురించి ఒక్కసారి మీరు ఈ న్యూస్ ట్రైన్ గురించి మళ్ళీ అందరికీ టెన్షన్ మొదలైంది, దీని గురించి మీరు ఏమంటారు? అంటే కోవిడ్ స్ట్రెయిన్స్ ఇప్పుడు ఇండియాలో ఆల్మోస్ట్ థౌజండ్స్ ఉన్నాయని మన డిక్లేర్ చేశారు. కాకపోతే ఇవన్నీ కూడా ఎక్కువగా పాత స్ట్రెయిన్ ఉన్నాయి, కానీ కొత్త రకం స్ట్రెయిన్స్ ఎక్కువ నంబర్స్ లేవు. కాకపోతే ద గుడ్ థింగ్ ఏంటంటే వ్యాక్సిన్స్ ఏ వ్యాక్సిన్ అంటే కొత్త వ్యాక్సిన్స్ కి ఇప్పుడు మన ఫైజర్ అవనివ్వండి, మోడర్నా అవనివ్వండి, ఇప్పుడు మన దగ్గర ఉన్న కోవిషీల్డ్ యాక్చువల్లీ సౌత్ ఆఫ్రికాలో వాట్ల, ఎందుకంటే అక్కడ ఉన్న వేరియంట్ కి అంత పనిచేయట్లేదని. అయినా సరే డెత్ కి అగేన్స్ట్ గా ఏ వ్యాక్సిన్ అయినా ఆల్మోస్ట్ 100% ప్రొటెక్షన్ ఇస్తుంది. అంటే వ్యాక్సిన్ తీసుకున్న వాళ్ళు ఎవరు చనిపోవట్లేదు అసలు. సో ఇదొకటి గుర్తుపెట్టుకోవాలి, ఏంటంటే వ్యాక్సిన్ ఎంత ఎఫికసీ ఉంది అన్న దానికన్నా కూడా మనం చనిపోయే ఛాన్సెస్ ఆల్మోస్ట్ జీరో. కాబట్టి వ్యాక్సిన్ తీసుకుంటే అందరూ వ్యాక్సిన్ అనేది తీసుకోవాలి. ఈ కొత్త వేరియంట్స్ అగేన్స్ట్ గా మనం పూర్వం తీసుకునే జాగ్రత్తలన్నీ కూడా ఇంకా జాగ్రత్తగా ఉండాలి. మనం మాస్కింగ్ గానీ, సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, చేతులు కడుక్కోవటం, ఇవన్నీ కూడా సడన్లీ మనం ఇండియాలో కూడా స్టాప్ చేసాము, తగ్గిపోయిందని. సో ఇప్పుడు మళ్ళా నెక్స్ట్ అంటే వస్తాను కాబట్టి మళ్ళీ నెక్స్ట్ ఇంక్రీజ్ మనం జాగ్రత్తగా ఉంటే ఈ లోపుగా మనం వ్యాక్సినేషన్ కనుక అట్లీస్ట్ ఒక 50% చేయగలిగితే ఈ కొత్త మ్యూటేషన్స్ కూడా వ్యాక్సినేటెడ్ పాపులేషన్ లో మోస్ట్ ప్రాబ్లీ అంత స్ప్రెడ్ అవ్వదని అంటున్నారు. కాల్ చేద్దామండి. హలో హలో, నమస్తే, చెప్పండి. మేడం నమస్తే. మేడం సార్ దగ్గర మాట్లాడాలి మేడం. చెప్పండి, వింటున్నారు మేడం. హలో చెప్పండి. హలో సార్, నమస్కారం సార్. నమస్తే అండి. సార్ నాకు ఇంతకుముందు స్టాక్ వచ్చింది సార్, ఒక 4 సంవత్సరాలు అవుతుంది. హలో హలో చెప్పండి, వినపడుతుందండి బాగా. సార్ నాకు 4 సంవత్సరాలు అయింది సార్, స్టాక్ వచ్చింది. 3 వాళ్ళు బ్లాక్ ఉన్నాయి. అయితే ఒక వాళ్ళు స్టెంట్ వేసిండ్రు. ఇప్పుడు మందులు వాడుకుంటున్నాము సార్. స్టెంట్ ఏమైనా చేంజ్ చేయాలా సార్? ఓకే, సో 3 చోట్ల మీకు బ్లాక్ అంటున్నారు. బ్లాక్ కాదు, బ్లాక్ అంటే యూజువల్లీ 100% మూసుకుపోయిందని నారోయింగ్స్ అనమాట, అంటే పలసబడినాయి ట్యూబ్లు. 3 వాల్వ్లు అంటున్నారు. వాల్వ్ అనేది కరెక్ట్ నామెన్క్లేచర్ కాదు, ఎందుకంటే హార్ట్ లో వేరే వాల్వ్స్ కవాటాలు ఉంటాయి గదుల మధ్యలో, 4 గదులు, అలాగే వాల్వ్స్ కూడా ఉంటాయి. 3 రక్తనాళాలు ఉంటాయి, బాల్ పాయింట్ పెన్ రిఫిల్ అంతా, అంటే 2 to 3 millimeters డయామీటర్ లో 3 రక్తనాళాల ద్వారా హార్ట్ మాస్ కండరానికి బ్లడ్ అందుతుంది. దానిలో నారోయింగ్స్ ఉంటే మీకు స్ట్రోక్ వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ స్ట్రోక్ అంటే ఏంటంటే హార్ట్ అటాక్ అంటే 100% మూసుకుపోతేనే హార్ట్ అటాక్ వస్తుంది. 90%, 80%, 70% నారోయింగ్ ఉంటే రాదు. చాలా మందికి 70, 80, 90% ఉన్న వాళ్ళకి అసలు ఏమి సిమ్టమ్స్ ఉండదు. హార్ట్ ప్రాబ్లమ్స్ కి ఇదే మెయిన్ సమస్య ఏంటంటే శాంతం మూసుకుపోయేదాకా 90% మందికి అసలు ఏమి సిమ్టమ్స్ ఉండవు. సో ఫస్ట్ సిమ్టమే హార్ట్ అటాక్. సో మీకు హార్ట్ అటాక్ వచ్చినప్పుడు మోస్ట్ ప్రాబబ్లీ ఏ ట్యూబ్ అయితే శాంతం మూసుకుపోయిందో దానికి స్టెంట్ వేసి, మిగతా చోట్ల నారోయింగ్ ఉండుంటాయి, అంత టైట్ గా ఉండుండవు, అందుకుని స్టెంట్ వేయలేదు. సో మందులు వాడుకోవటమే. ఒకసారి స్టెంట్ అంటే మెష్, మెటల్ మెష్ మీ ట్యూబ్ లోపల రక్తనాళం లోపల వేస్తారు, ఆ కొవ్వు మెటీరియల్ పక్కకు తోసేయటానికి. ఎందుకంటే ఒకసారి కొవ్వు పెరిగిపోయిన తర్వాత దాన్ని తీసేసే మందు లేదు, అందుకనే ముందు నుంచి జాగ్రత్త పడాలి పెరిగిపోకుండా. ఒకసారి నారోయింగ్ వచ్చిన తర్వాత దాన్ని మెకానికల్లీ మనం మెష్ చేసి బయటకు తోసేయాలి ట్యూబ్ లోపల. ఈ మెష్ని మళ్ళా తీయటం అవ్వదు, ఎందుకంటే ఈ మెష్ అనేది ఫైబ్రస్ టిష్యూతో కవర్ అయిపోతుంది. అంటే మనకి దెబ్బ తగిలితే చూడండి మచ్చ ఎలా వస్తుందో, సో అలాంటి మచ్చ నెమ్మదిగా ఒక 3 నుంచి 6 నెలల లోపల ఆ మెష్ని కవర్ చేసేస్తుంది, అంటే ట్యూబ్ లోపల వేసిన మెష్ని కవర్ చేస్తుంది. సో ఇది మళ్ళీ తీయటం అవ్వదు, తీయనవసరం లేదు కూడా. ఈ మచ్చ కనుక ఎక్కువ పడి నారోయింగ్ ఉంటే మళ్ళా దాని లోపల ఇంకొక స్టెంట్ వేయటమో బెలూన్ చేయాల్సిన అవసరం ఉంటుంది. ఈ మందు పూత స్టెంట్లు ఏం చేస్తాయంటే ఈ మచ్చ అనేది తగ్గిస్తాయి. సో 6 నెలల తర్వాత మీకు కనుక ఆ ట్యూబ్ కనుక బాగానే ఉంటే, నారోయింగ్ కనుక అంటే మచ్చ ఎక్కువ పెరగకుండా నారోయింగ్ లేకపోతే, ఏ స్టెంట్ అయినా ఎంత అంటే చీప్ క్వాలిటీ స్టెంట్ అయినా సరే లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది. సో స్టెంట్ కి అనేది ఒక లైఫ్ స్పాన్ అనేది ఏమి ఉండదు. 6 నెలలు 3 నెలలు అంటే మచ్చ శాంతం స్టెబిలైజ్ అయ్యేదాకా బాగానే ఉంటే లైఫ్ లాంగ్ బాగానే ఉంటుంది. కాకపోతే ట్యూబ్ లోపల మళ్ళా కొత్త ఏరియాస్ లో ఎలాగైతే కొవ్వు పెరిగిపోవచ్చు, ఇక్కడ కూడా పెరిగిపోవచ్చు. కాబట్టి ఫ్యూచర్ లో హార్ట్ అటాక్స్ రాకుండా మిగతా జాగ్రత్తలు అన్ని తీసుకోవాలి, మందులు కూడా వాడాలి. కాల్ చేద్దాం. హలో
హలో హలో, నమస్తే అండి, చెప్పండి. గుడ్ ఆఫ్టర్నూన్ మా. నమస్తే, డాక్టర్ గారితో మాట్లాడాను. నమస్తే అండి, చెప్పండి. వింటున్నా సార్ నమస్తే సార్, గుడ్ ఆఫ్టర్నూన్. నేను ఐఎమ్ కృష్ణయ్య ఫ్రమ్ తిరుపతి సార్. నమస్తే అండి. సార్ మీ సలహా అంటే మామూలుగా నాకు 64 ఇయర్స్ సార్. ప్రాబ్లం అయితే ఏమి లేదు. బట్ ఈ హార్ట్ స్ట్రోక్ మనం అడ్వాన్స్ ప్రివెన్షన్ ఏ ఎక్సర్సైజ్లు కానీ ఫుడ్ కానీ తీసుకుంటే మనం కొంత మెరుగ్గా ఉంటుందని మిమ్మల్ని సలహా అడుగుతున్నాను సార్. ఓకే, సో బేసికలీ హార్ట్ ప్రాబ్లమ్స్ ఆర్ ద కామనెస్ట్ కాజ్ ఆఫ్ డెత్. కాబట్టి అంటే మనుషులు మరణించడానికి కామనెస్ట్ కాజ్ హార్ట్ ప్రాబ్లమే. సో అందరూ యూనివర్సల్ ప్రికాషన్స్ అందరూ జాగ్రత్త తీసుకోవాలి. సో మెయిన్గా ఏంటంటే మనం హార్ట్ ప్రాబ్లమ్స్కి మెయిన్ కారణాలు 3 ఏంటంటే ఎక్సర్సైజ్ లేకపోవటం, మనం తినే ఆహారం, థర్డ్ థింగ్ మానసిక ఒత్తిడి. ఈ మెయిన్ 3. సో ఈ 3 గురించి ఏం చేయాలంటే మానసిక ఒత్తిడి లేకుండా మనకి ఏజ్ ఓల్డ్ ట్రెడిషనల్ మెథడ్స్ ఉన్నాయి. క్రియా కానీ మెడిటేషన్ ప్రాణాయామం ఈ అందరూ ఒక హాఫ్ అన్ అవర్ కానీ 45 మినిట్స్ చేస్తే హోల్ డే మీకు స్ట్రెస్ లేకుండా ఉంటుంది. సెకండ్ ఎక్సర్సైజ్ అంటారా, అందరికీ తెలిసిందే. ఒక 45 మినిట్స్ బ్రిస్క్గా నడవటం, లేకపోతే వాకర్ లాంటివి కొనుక్కుని ఇంట్లో నడవటం, మోకాళ్ళ నొప్పులు ఉన్న వాళ్ళకి సైకిల్ చేయటం. చాలా మంది ఈ మధ్య మోకాళ్ళ నొప్పులు అంటున్నారు. సైకిల్ కొనుక్కుని మీరు టీవీ చూస్తా 45 మినిట్స్ 1 అవర్ బ్రిస్క్గా సైకిల్ చేస్తే చాలా మంచి ఎక్సర్సైజ్ అవుతుంది. లేకపోతే చాలా మందికి ఈ బ్యాక్ ప్రాబ్లం ఉన్న వాళ్ళు సూర్య నమస్కారాలు లాంటివి నేర్చుకుని నెమ్మదిగా కొంచెం ఎక్కువ నంబర్ చేయొచ్చు. సో ఇది ఎక్సర్సైజ్. ఎక్సర్సైజ్ ఎలా చేయాలంటే కొంచెం బ్రిస్క్గా ఉండాలి. మీకు కొంచెం ఆయాసం వచ్చినట్టు అలా అనిపించాలి. ఎందుకంటే మరీ స్లోగా ఎక్సర్సైజ్ చేస్తే కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ రాదు. మీకు కనుక నాడి చూసుకోవటం అలవాటు ఉంటే, లేకపోతే ఈ మధ్య చాలా డివైజెస్ ఉన్నాయి మీ హార్ట్ రేట్ చూపించాయి. 220 మైనస్ యువర్ ఏజ్ టార్గెట్ హార్ట్ రేట్. సపోజ్ మీకు 60 ఇయర్స్ అనుకోండి, 220 మైనస్ 60 అంటే సుమారుగా 160. సో దానిలో అట్లీస్ట్ ఒక 80% అంటే 150, 140 దాకా మీ హార్ట్ రేట్ పెరిగితే తప్ప కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ అనేది సరిగ్గా రాదు. సింపుల్ అలాగే ఏంటంటే బ్లడ్ సప్లై ఫాస్ట్గా ఫ్లో అయినప్పుడే ఈ ట్యూబులు తూములాగా అనుకోండి అవి కడుక్కుపోతాయి అన్నమాట ఈ మెటీరియల్. సో స్పీడ్గా ఫ్లో అవ్వాలి మన సర్క్యులేషన్లో, అప్పుడే మనకి కార్డియోవాస్కులర్ ఫిట్నెస్ వస్తుంది. థర్డ్ థింగ్ ఏంటంటే డైట్లో కూడా చాలా సింపుల్. ఏంటంటే మనం పర్ఫెక్ట్ బాడీ వెయిట్ మెయింటైన్ చేయాలి. సెంట్రల్ ఒబిసిటీ ఉండకూడదు, అంటే బాన పొట్ట ఉండకూడదు. సో అది చూసుకోవాలి. బేసికలీ చాలా మందికి ప్రాబ్లం ఏంటంటే మనం ఎక్స్పెండ్ చేసే ఎనర్జీ కన్నా మనం ఎక్కువ ఆహారం తీసుకుంటాం. ఇది ఎందుకంటే మనకు ఒక అలవాటు ఏంటంటే ఆకలి శాంతం పోయేదాకా, కొంతమంది అంటారు చూడండి పీకల దాకా తింటాం. సో అలా తినకుండా చాలా మంది ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు ఏంటంటే సగం ఆకలితోనే లేచిపోవాలి, అంటే ఫుల్గా నిండనవసరంలా. ఆయుర్వేదాలో కూడా ఈ కాన్సెప్ట్ ఉంది. హాఫ్ ఏ ఫుడ్, ఒక 1/4 వాటర్ 1/4 ఎయిర్ వదిలేయాలంట. సో హాఫ్ ఫుల్లోనే మీరు లేచిపోవచ్చు. సో ఆహారంలో ఈ బాడీ వెయిట్ పర్ఫెక్ట్గా మెయింటైన్ చేయడం, క్వాంటిటీ తగ్గించడంతో పాటు ఇంకొక 2 ఇంపార్టెంట్ థింగ్స్ ఏంటంటే సీరియల్స్, అంటే ధాన్యాలు పాలిష్ చేసినవి వాడకూడదు. తెల్ల బియ్యం లాంటిది, ఇడ్లీ, దోశ, మైదా, ఉప్మా మనం తినే అన్నీ అయ్యే. సో ఆ పాలిష్ చేసిన ధాన్యాల బదులు అన్పాలిష్డ్ సీరియల్స్, దంపుడు బియ్యం కానీ, హోల్ వీట్ ఆటా, లేకపోతే ఓట్స్, మొలకలు, నట్స్ అలాంటివన్నీ తినవచ్చు. థర్డ్ థింగ్ ఏంటంటే ఆయిల్స్ మనం వాడతాం. ఇండియా ఈజ్ ద బిగ్గెస్ట్ అంటే కన్జ్యూమర్ ఆఫ్ ఆయిల్స్, ఎస్పెషల్లీ వెజిటబుల్ ఆయిల్స్. వెజిటబుల్ ఆయిల్స్లో కొలెస్ట్రాల్ ఏమాత్రం ఉండదు. ఊరినే నాన్ వెజ్ ప్రొడక్ట్స్లోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. సో ఈ ఆయిల్స్ వాడినప్పుడు మనం ఫ్రై చేస్తే అది ట్రాన్స్ ఫ్యాటీ యాసిడ్స్ అంటారు, దాని కింద మారి ఒక డేంజరస్ అంటే మీకు బాడీలో డేంజరస్ లెవెల్స్ ఆఫ్ కొలెస్ట్రాల్ తయారవుతాయి. సో ఈ 3 మనం చేయాల్సింది. తక్కువ ఆహారం తీసుకోవటం, వెరైటీ ఆఫ్ ఫుడ్స్ తీసుకోవటం, ధాన్యాలు పాలిష్ చేయకుండా వాడటం, థర్డ్ థింగ్ ఏంటంటే ఆయిల్స్ ఫ్రై చేయకుండా వాడటం. ఇవి చేస్తే చాలా మంది బాగానే ఉంటారు. దీంతో పాటు కొన్ని టెస్టులు చేయించుకోవాలి. బీపీ ఉందా లేదా, షుగర్ ఉందా లేదా. ఇది అమెరికన్ హార్ట్ అసోసియేషన్ 20 సంవత్సరాల నుంచి చేయించుకోమని మొన్న తగ్గించారు కూడా, 40 ఇయర్స్ నుంచి 20 ఇయర్స్. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి చాలా మందికి ఈ ప్రాబ్లమ్స్ అన్ని కూడా మైల్డ్గా స్టార్ట్ అయిపోతున్నాయి. సో ఈ టెస్టులు చేసుకుని షుగర్ ఉంటే షుగర్, బీపీ ఉంటే బీపీ, దానికి మందులు వాడుకోవటం, దానికి వేరే లైఫ్ స్టైల్స్ ద్వారా తగ్గించుకోవటం, ఇవన్నీ కూడా జాగ్రత్తగా ఉంటే మనకు తెలిసింది ఏంటంటే 80 to 90% హార్ట్ అటాక్స్ మనం ప్రివెంట్ చేయొచ్చు. రీసెంట్ టైమ్స్లో ఒక యంగ్ క్రికెటర్ ఆడుతూ కొలాప్స్ అయ్యి హార్ట్ అటాక్తో మరణించాడు. అంటే అంత యంగ్స్టర్ ఫిట్నెస్ ఉన్నా కూడా అలా మరణించడం అంటే ఏంటి? హార్ట్ అటాక్ ఎందుకు గురవుతారు? అంటే యంగ్స్టర్స్లో ఎందుకు హార్ట్ అటాక్స్ వస్తాయి? ఏ వయసులో స్క్రీనింగ్ టెస్ట్ చేయించుకుంటే మంచిది? వాటిలో ఏవేవి ఉంటాయి? ఈ వివరాలన్నీ అడిగి తెలుసుకుంటున్నాం. కాలర్ వెయిట్ చేస్తున్నారండి. హలో హలో, బాలకృష్ణ చెప్పండి బాలకృష్ణ గారు. చెప్పండి, మీకు క్వశ్చన్ అడగండి.
మేడం అది షుగర్ 400 అది మాకు 4 years ఉంటుంది. అది ఆటో దమ్ము లెక్క వస్తుంది, ఆయుసం లెక్క వస్తుంది. మరి దాని లేదా టెస్టింగ్ ఎట్లా చేసుకోవచ్చు, డాక్టర్ చేసుకోవచ్చు. సో ఆయన అనేది షుగర్ 400 ఉంది అండ్ దమ్ము వస్తుంది, నడుస్తా అంటే దమ్ము వస్తుంది. సో ఇది హార్ట్ కి యూజువలీ 5 సిమ్టమ్స్ ఉంటాయి. ఒకటేమో ఛాతీ నొప్పి రావటం, ఇంకోటేమో నడిచినప్పుడు దమ్ముగానే ఆయాసం రావటం, థర్డ్ థింగ్ చల్లని చెమటలు పట్టడం, కొంతమంది గుండె దడలాగా రావటం, కొంతమంది స్పృహ పడిపోవటం. ఇది 5 సిమ్టమ్స్. సో 5 లోపల అఫ్ కోర్స్ ఛాతీ నొప్పి అన్నిటికన్నా ఇంపార్టెంట్. సెకండ్ ఈయన చెప్పినట్టు ఆయాసం, దమ్ము రావటం, స్పెషల్లీ నడిచినప్పుడు. నడుస్తూ ఉంటే దమ్ము వస్తుంది, కొంచెం ఒక 2 నిమిషాల నుంచి ఉంటే ఆగిపోతుంది. సో ఇలాంటిది డెఫినెట్లీ గుండె ప్రాబ్లం ఉందా లేదా అనేది ఇన్వెస్టిగేట్ చేస్తే తప్ప తెలియదు. ఒక సింపుల్ థింగ్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి ట్రెడ్మిల్ టెస్ట్ చేయటం. బెల్ట్ మీద నడిపిస్తే మీరు బాగా అంటే ఒక 12 నిమిషాలు ఆ బ్రూస్ ప్రోటోకాల్ అనే దాని లోపల ఒక 12 నిమిషాలు కనుక నడిస్తే యూజువల్లీ ఈసీజీలో చేంజెస్ లేకపోతే అంతేం ప్రాబ్లం లేదని అనుకోవచ్చు. కానీ ఇదేం 100% టెస్ట్ కాదు. సో ఇంకొక టెస్ట్ చేయాలంటే ప్రాబ్లం ఉందా లేదా అనేది సిటీ కొరనరీ కాల్షియం స్కోర్ అని ఉంటుంది. సింపుల్ ఎక్స్రే లాగానే ఉంటుంది, కాకపోతే పెద్ద సిటీ స్కాన్ మెషిన్ కావాలి. దానిలో మీ గుండె రక్తనాళాల్లో ఏమైనా కాల్షియం ఉందా లేదా అనేది చూపిస్తుంది. సపోజ్ యూజువల్లీ కొవ్వు పెరిగిపోతా ఉన్నప్పుడు గుండె రక్తనాళాల్లో కాల్షియం కూడా పెరిగిపోతుంది. సో కాల్షియం స్కోర్ 0 వచ్చింది అనుకోండి, వీ విల్ అజ్యూమ్ దట్ అక్కడ ఏమీ కొవ్వు పెరిగిపోలేదు అని. ఇది కూడా 100% టెస్ట్ కాదు, కానీ ఇది చాలా యూస్ఫుల్ టెస్ట్. సో ఈ 2 టెస్టుల ద్వారా మనం చూసుకోవచ్చు. దాని ముందు ఎలాగూ ఈసీజీను ఎకో చూసుకుంటాం. ఎకో కార్డియోగ్రామ్ అంటే హార్ట్ అల్ట్రాసౌండ్ లో మనకు మెయిన్ గా తెలిసేది ఏంటంటే హార్ట్ పంపింగ్ బాగుందా. ఆల్రెడీ తెలియకుండా కొంతమంది స్పెషల్లీ షుగర్ ఉన్న వాళ్ళకి ఏంటంటే ఛాతీ నొప్పి లేకుండానే హార్ట్ అటాక్ వచ్చి మాంసకండరం డ్యామేజ్ అయిపోయి హార్ట్ పంపింగ్ తగ్గినప్పుడే ఆయాసం ద్వారా వాళ్ళకి తెలుస్తుంది. సో ఇలాంటి ప్రాబ్లం ఏమైనా ఉందా అనేది చూడాలి. సో ఇవన్నీ చూసిన తర్వాత బాగానే ఉంటే యూజువల్లీ ఓవర్ వెయిట్ అయి ఉండొచ్చు, లేకపోతే ఊపిరితిత్తుల్లో ప్రాబ్లం ఉండొచ్చు. కొంతమందికి మీకు ఇందాక అడిగిన ఆయనకి వయసు అంతా తెలియదు, కానీ స్పెషల్లీ కొంచెం ఎల్డర్లీ లేడీస్కి 60 years కన్నా ఎక్కువ ఉన్న లేడీస్కి చాలా మందికి డయాస్టోలిక్ డిస్ఫంక్షన్ అంటారు. అంటే హార్ట్ పంపింగ్ బాగానే ఉంటుంది కానీ సరిగ్గా రిలాక్స్ అవ్వదు. సో దాని వలన ఆయాసం వస్తుంది చాలా మందికి. సో వాళ్ళకి బిఎన్పి అనే సింపుల్ బ్లడ్ టెస్టే. ఆ బ్లడ్ టెస్ట్ చేస్తే మనకి ఈ హార్ట్ లోపల కంజెషన్ ఉందా లేదా అనేది తెలుస్తుంది. సో యూజువల్లీ ఈ టెస్టులు చేసి ఏమీ లేకపోతే చాలా మందికి డీకండిషనింగ్ అంటే ఏదో ఒక వయసు 40 years, 50 years, 60 years లో ముందు బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం, బాగా మెట్లు ఎక్కేవాళ్ళం, సడన్లీ మనం మెట్లు ఎక్కడం మానేస్తాం. సో ఏదో ఒక రోజు మెట్లు ఎక్కేటప్పటికి ఆయాసంగా అనిపిస్తుంది. సో ఈ డీకండిషనింగ్ మూలాన మనకు ఆయాసం అనిపిస్తుంది కాబట్టి ఎక్సర్సైజ్ అది చేస్తే తగ్గుతుంది. సో మెయిన్ గా ఇంకొకటి ఏంటంటే డయాబెటీస్ లో మనకు అన్నిటికన్నా ఇంపార్టెంట్ ఏంటంటే డయాబెటీస్ ఉన్న వాళ్ళకి హార్ట్ అటాక్స్ 4 times మోర్ కామన్ లేని వాళ్ళకన్నా. ఎంత కామన్ అంటే హార్ట్ అటాక్ ఆల్రెడీ వచ్చిన వాళ్ళకి మళ్ళీ హార్ట్ ప్రాబ్లం రావడం ఎంత కామనో డయాబెటీస్ ఉన్న వాళ్ళకి అంత కామన్. అందుకనే ఏంటంటే అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వేరే వాళ్ళు కూడా రికమెండ్ చేసింది, మీ కొలెస్ట్రాల్ లెవెల్ ఎంత ఉంటే అంత దానిలో సగానికి సగం తగ్గించాలి. చాలా మంది డయాబెటీస్ ఉన్న వాళ్ళు కొలెస్ట్రాల్ టాబ్లెట్లు వాడరు. ఇది కరెక్ట్ కాదు, ముందు నుంచినే వాడాలి. ఇది మన కొలెస్ట్రాల్ లెవెల్తో సంబంధించింది కాదు. ఎందుకంటే కొలెస్ట్రాల్ బ్లడ్ లో తక్కువ ఉన్నా సరే డయాబెటీస్ మూలాన ఈ రక్తనాళాల్లో పెరిగిపోతుంది. అందుకని దాన్ని సగానికి సగం తగ్గించాలి. యూజువల్లీ మందులు వాడాలి, లేకపోతే తగ్గదు. షుగర్ తో పాటు బీపీ కానీ వేరే ఏమైనా ప్రమాదకరమైన అంశాలు ఉంటే ఆస్పిరిన్ లాంటిది రక్తం పలచబడే టాబ్లెట్ కూడా వాడాలి. దీంతో పాటు షుగర్ బాగా కంట్రోల్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం, మానసిక ఒత్తిడి లేకుండా చూసుకోవటం, ఇవన్నీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టు చేస్తే తప్ప, అండ్ మనం అవన్నీ పాటిస్తే తప్ప హార్ట్ అటాక్స్ వీళ్ళలో తగ్గించలేము. ఒకప్పుడు మనం ఏమనుకునే వాళ్ళం అంటే డయాబెటీస్ ఉంటే మనం ఎంత జాగ్రత్త పడినా సరే హార్ట్ అటాక్స్ ఎక్కువే అని. మొన్న ఒక స్కాండినేవియన్ కంట్రీ ఒక స్టడీలో, పెద్ద స్టడీ పరిశోధనలో వాళ్ళు చెప్పింది ఏంటంటే డయాబెటీస్ వాళ్ళు ఈ జాగ్రత్తలన్నీ తీసుకుంటే యాక్చువల్లీ మామూలు వాళ్ళకన్నా కూడా హార్ట్ అటాక్స్ తగ్గుతున్నాయని. ఇది చాలా పెక్యులియర్, చాలా హోప్ఫుల్ న్యూస్. ఎలాగంటే ఒకప్పుడు ఆస్మా వాళ్ళు ఎక్కువ చనిపోతారు అని అనేవాళ్ళు మా చిన్నప్పుడు. అలాగే ఆస్మా వాళ్ళు చాలా జాగ్రత్తగా ఉండటం వల్ల వాళ్ళు మామూలు వాళ్ళకన్నా కూడా వాళ్ళ లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఎక్కువ అని అన్నారు ఒకప్పుడు, ఎందుకంటే వాళ్ళు జాగ్రత్తగా ఉంటారంట. సో అలాగే డయాబెటీస్ ఉన్న వాళ్ళు అందరూ కూడా ఈ జాగ్రత్తలు పాటిస్తే వాళ్ళ లైఫ్ స్పాన్ ఏమీ తగ్గదు. సో దిస్ ఇస్ ఎ వెరీ గుడ్ న్యూస్. మీరు అంటే డాక్టర్స్ మరి కార్డియాలజిస్టులు ఎప్పుడు ఈ పాయింట్స్ అన్ని చెప్తుంటారండి. డయాబెటీస్, బీపీ అంటారు, ఫిట్నెస్ అంటారు, యోగా అంటారు, మెడిటేషన్ అంటారు. బట్ స్టిల్ యంగ్స్టర్స్ 20s లో ఉన్న వాళ్ళు కూడా, ఫిట్నెస్ ఉన్న వాళ్ళు కూడా రెగ్యులర్ గా ప్రాక్టీస్ చేసేవాళ్ళు, ఒక్కోసారి ఫిట్నెస్ టెస్టులకు వెళ్లేవాళ్ళు, వాళ్ళు అక్కడికక్కడ కొలాప్స్ అయి చనిపోవడం గురించి ఏమంటారు? జీన్స్ అంటారా?
అంటే యాక్చువల్లీ దాన్ని సడన్లీ కొలాప్స్ అయ్యి చనిపోవటాన్ని సడన్ కార్డియాక్ డెత్ అంటారు. సడన్ కార్డియాక్ డెత్ యంగ్ పీపుల్లో యూజువల్లీ జెనెటిక్ కాజెస్ ఉంటాయి, అంటే వంశపారంపర్యంగా వస్తుంది. దీనిలో హైపర్ట్రాఫిక్ కార్డియోమయోపతి అని మాంసకంఠం పెరుగుతుంది, ఇది ఒక హెరిడిటరీ డిసీజ్. సో బాగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళు అథ్లెటిక్స్ అందరికి కూడా ఈసీజీను ఎకోకార్డియోగ్రామ్ చూసుకునే వేరే కంట్రీస్ లో అలౌ చేస్తారు అలాంటి యాక్టివిటీస్. సో ఈ మసిల్ కనుక థిక్నెస్ ఎక్కువ ఉంటే వాళ్ళు ఆ అథ్లెటిక్ యాక్టివిటీ చేయకూడదు. అలాగే మనకి జనరల్ పబ్లిక్ కి తెలియాల్సింది ఏంటంటే, ఫ్యామిలీ హిస్టరీ ఉంటే మీ ఫ్యామిలీలో ఎవరైనా మీ క్లోజ్ రిలేటివ్ సడన్లీ నిద్రలో చనిపోవటం, యంగ్ ఏజ్ లో సడన్లీ అకస్మాత్తుగా చనిపోవటం, ఇది ఉంటే మీరు జాగ్రత్తగా ముందే కొన్ని టెస్టులు చేయించుకోవాలి. ఏమీ లేదు, ఈసీజీను ఎకోకార్డియోగ్రామ్ చేయించుకుంటే చాలు. ఏవైనా స్పోర్ట్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసేటప్పుడు అవును, విగరస్ స్పోర్ట్స్ యాక్టివిటీ స్టార్ట్ చేసే ముందు డెఫినెట్లీ చేసుకోవాలి. అలా లేకపోయినా మీకు ఫ్యామిలీ హిస్టరీ ఉంటే చేసుకోవాలి, ఎందుకంటే ఇది చాలా తేలిక టెస్టులు కాదు కాబట్టి. ఇది కాకుండా కొంతమందికి యంగ్ ఏజ్ లో కూడా హార్ట్ అటాక్స్ రావచ్చు. ఇది ఈ మధ్య ఎక్కువగా చూస్తున్నాం. ఇది మెయిన్ గా నేను అనుకోవటం మానసిక ఒత్తిడి మూలాన, వెరీ పువర్ లైఫ్ స్టైల్. ఇంకోటి ఏంటంటే స్లీప్ ప్యాటర్న్ టోటల్లీ డిసరేడ్, అంటే వాళ్ళు పడుకునేటప్పటికి రాత్రి 2 అవుతుంది, లేచేటప్పటికి వేరే టైము, ఫుడ్ ప్యాటర్న్స్ అంతా కూడా చాలా కెయాటిక్ గా ఉండటం మూలాన, చాలా మానసిక ఒత్తిడి ఉండటం మూలాన వస్తాం తప్ప అదర్వైజ్ యంగ్ పీపుల్ కి రావాల్సిన డిసీజ్ కాదు. ఇది యాక్చువల్లీ చూస్తే చాలా పిక్యులియర్ గా దేర్ ఆర్ లాట్ ఆఫ్ పాపులేషన్స్ అసలు హార్ట్ అటాక్స్ లేవు, లైక్ ఎస్కిమోస్ కానీ కొన్ని పాపులేషన్స్ ఉన్నాయి వాళ్ళకి అసలు హార్ట్ అటాక్స్ లేవు. ఈ పాపులేషన్ నే సపోజ్ జపనీస్ పాపులేషన్ నే యుఎస్ కి పంపించామనుకోండి, హార్ట్ అటాక్స్ 10 రెట్లు పెరిగిపోతాయి. సో ఇదంతా ఇది ఒక లైఫ్ స్టైల్ డిసీజ్. కాకపోతే మనకి ఆ ప్రాపర్ అవగాహన ఉండాలి, దాన్ని ఎలా అవాయిడ్ చేయాలని తెలియాలి, అది మనం ప్రాక్టీస్ లో పెట్టగలగాలి. చాలా మందికి తెలిసినా సరే మనం ప్రాక్టీస్ చెయ్యం. ఈసీజీ, ఎకో, ట్రెడ్మిల్, యాంజియోగ్రామ్, సిటీ యాంజియోగ్రామ్ అండ్ బ్లడ్ వర్కప్స్, వీటన్నిటితో ఏం తెలుస్తాయి అంటే ఇన్ని రకాల టెస్టులు ఎందుకు అవసరం? అంటే ఒక్కొక్క టెస్ట్ లో ఒక్కొక్కటి తెలుస్తుంది. ఈసీజీలో ఏంటంటే బేసిక్ గా గుండె దడ లాంటిది, అంటే రిథమ్ ప్రాబ్లమ్స్ ఏమన్నా ఉన్నాయా తెలుస్తుంది. హార్ట్ అటాక్ ఉంటే అప్పటికప్పుడు తెలుస్తుంది ఈసీజీలో. కానీ హార్ట్ అటాక్ వచ్చే ముందు 5 minutes ముందు కూడా ఛాతీ నొప్పి లేకపోతే ఏమీ తెలియదు. సో బ్లడ్ సప్లై బాగా రెస్ట్రిక్ట్ అయినప్పుడే ఈసీజీలో తేడాలు వస్తాయి. సెకండ్, ఎకోకార్డియోగ్రామ్ కూడా అంతే. ఏంటంటే బాగా బ్లడ్ సప్లై తగ్గినప్పుడు మనకి ఎకోలో ఒక ఏరియా హార్ట్ మూవ్ అవటం లేదని తెలుస్తుంది, కానీ హార్ట్ అటాక్ వచ్చే ముందు ఒక 10 minutes ముందు కూడా అక్కడ ఏం చేంజెస్ లేకపోవచ్చు. సో ఎకోకార్డియోగ్రామ్ లో అన్ని కనపడతాయి కానీ గుండె రక్తనాళాలు కనపడవు. థర్డ్ థింగ్ ఏంటంటే మీరు అన్నట్టు సిటీ యాంజియోగ్రామ్ కానీ సిటీ కాల్షియం స్కోర్, ఈ డైరెక్ట్ గా గుండె రక్తనాళాల్లో కొవ్వు పెరిగిపోతున్నాయా లేదా అనేవి చూపిస్తాయి. సో ఈ చాలా యూస్ఫుల్ టెస్ట్. స్పెషల్లీ సిటీ యాంజియోగ్రామ్ అంటే దానికి డై ఇంజెక్ట్ చేయాలి, ఎక్కువ రేడియేషన్ ఉంటుంది అదంతా, కానీ సిటీ కాల్షియం స్కోర్ చాలా తేలిక టెస్ట్. ఎక్స్రే లాంటి రేడియేషన్ ఒక 2 minutes లో అయిపోతుంది. ఇది నేను అనుకోవటం చాలా మనం పాపులరైజ్ చేయాలి, అందరూ కూడా ఒక ఏజ్ లో చేయించుకోవాలి. ఎందుకంటే అది క్లీన్ గా బైఫర్కేట్ చేస్తుంది, ఎవరికి రిస్క్ ఎక్కువ ఉంటుంది, ఎవరికి రిస్క్ తక్కువ ఉంటుంది అని. వేరే మిగతా బ్లడ్ టెస్ట్లు అన్ని కూడా మనకు ఆ ప్రమాదకరమైన అంశాలు ఉన్నాయా లేదా, బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ ఇవి ఉన్నాయా లేదా అని తెలుసుకోవడానికి మనం చూస్తాం. సో దీంతో ఇంటర్ హార్ట్ స్టడీ అని ఒక చాలా పెద్ద స్టడీ చేశారు, పరిశోధన. దీనిలో తెలిసింది ఏంటంటే ఈ సింపుల్ రిస్క్ ఫ్యాక్టర్స్ మనం అన్ని టెస్ట్ చేసుకుని మనం ఇప్పుడు మాట్లాడుకునేవి ఇవన్నీ చేస్తే మనం ఆల్మోస్ట్ 90% హార్ట్ అటాక్స్ ప్రెడిక్ట్ చేయొచ్చు. సో అదేం అన్ప్రెడిక్టబుల్ డిసీజ్ కాదు. కాకపోతే చాలా మందికి ప్రాబ్లం ఎక్కడ వస్తుందంటే ఇండియాలో స్పెషల్లీ చాలా మందికి మెటాబాలిక్ సిండ్రోమ్ అని ఒకటి ఉంటుంది. దీనిలో ఏంటంటే అన్ని ప్రమాదకరమైన అంశాలు ఉంటాయి కానీ కొంచెం కొంచెం పెరిగి ఉంటాయి. ఎలాగంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ 100 కన్నా ఎక్కువ ఉంటాం, మీ బ్లడ్ ప్రెషర్ 130-80 కన్నా ఎక్కువ ఉంటాం, కొంచెం ట్రైగ్లిసరైడ్స్ ఎక్కువ ఉంటాం, ఫ్యాటీ లివర్ ఉంటాం, బాణపొట్ట ఉంటాం, ఇవన్నీ కలిపి. సో చిన్నగా అంటే కొంచెం పెరుగుతాయి ప్రమాదకరమైన అంశాలు, కానీ అన్ని కలిపి ఉండటం వలన హార్ట్ అటాక్ టెండెన్సీ ఇండియాలో చాలా ఎక్కువ, స్పెషల్లీ ఈ ప్రీ డయాబెటిక్ టెండెన్సీ. ఇది మెయిన్ గా మనం పాలిష్ చేసిన ధాన్యాలు తినటం, ఎక్సర్సైజ్ లేకపోవడం వలన వచ్చే ప్రాబ్లం. మన ఇండియాలో గుండె రక్త నాళాలు కూడా మరి ముఖ్యంగా స్త్రీలలో చాలా చిన్నగా ఉంటాయి అంటారు కదండి, అది కరెక్టేనా? అది యాక్చువల్లీ కరెక్ట్ కాదు. మీరు వెయిట్ వైజ్ చూస్తే సేమే, కానీ డెఫినెట్లీ ఇండియన్స్ కి హార్ట్ అటాక్స్ ఎక్కువే ఫర్ సమ్ రీజన్. యాక్చువల్లీ యూరోపియన్ సొసైటీ వాళ్ళు వాళ్ళకి రిస్క్ క్యాల్కులేటర్స్ ఉన్నాయి, అంటే ఎవరికి హార్ట్ అటాక్స్ ఎక్కువ, దానిలో ఈ పాయింట్లు పెడితే అది మీకు చెప్తుంది. దానిలో అంటే ఇండియన్స్ కి, సౌత్ ఈస్టర్న్ ఏషియన్స్ కి ఎంతో ఇచ్చారు, 1.5 times మల్టిప్లై చేయమని. అంటే సేమ్ పర్సన్ ఇండియన్ వర్సెస్ ఎవరో యుఎస్ లో ఒక వైట్ పర్సన్ అనుకోండి, వాళ్ళు స్మోకింగ్ చేయరు, వీళ్ళు స్మోకింగ్ చేయరు, వాళ్ళకి ఎంత కొలెస్ట్రాల్ ఉంది, ఇండియన్స్ కి ఎంత కొలెస్ట్రాల్ ఉంది, వాళ్ళకి డయాబెటీస్ లేదు, వీళ్ళకి డయాబెటీస్ లేదు, అన్ని సేమ్ చూస్తే ఇండియన్స్ కి ఆల్మోస్ట్ 1.5 to 2 times ఎక్కువ హార్ట్ అటాక్. సో యాజ్ సచ్ కొంచెం జెనెటిక్ ప్రీడిస్పోజిషన్ కూడా ఉండొచ్చు ఇండియాలో,
సో మనం దానికి జాగ్రత్తలు తీసుకోవాలి. డెఫినెట్లీ జాగ్రత్తలు తీసుకుంటే ఆ రిస్క్ ఫ్యాక్టర్స్ బాగా తగ్గిపోతాయి. ఓకే, నేను డాక్టర్ రామచంద్రన్ గారు, అసలు ఇండియన్స్ లో యంగ్స్టర్స్ లో హార్ట్ అటాక్స్ ఎందుకు ఎక్కువ, ఎలాగ రూల్ అవుట్ చేసుకోవాలి, ఏదైనా స్పోర్ట్స్ యాక్టివిటీ కానీ ఏదైనా స్ట్రెయినియస్ జాబ్ చేసే ముందు ఒకసారి హార్ట్ చెకప్ చేయించుకుంటే మంచిదనే వివరాలు అందించినందుకు, ఏ టెస్టులతో ఎలాంటి విషయాలు తెలిస్తే వివరాలు అందించినందుకు థ్యాంక్స్ అలాట్.